ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామున మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 2025లో ఆల్రెడీ మొదటి నెల గతించిపోయింది. జనవరి అయిపోయింది. జనవరిలో చాలా నూతన ఒడంబడికలు, నూతన తీర్మానాలు, ఒక నూతన ఉత్తేజంతో బహుశా ఈ సంవత్సరాన్ని మీరు ప్రారంభించి ఉంటారు. ఆల్రెడీ కొంతమంది అయితే ఆ యొక్క తీర్మానాల్ని, ఆ యొక్క ఒడంబడికలను మర్చిపోయి కూడా ఉండొచ్చు. కొంతమంది వాటిని క్రమంగా పాటిస్తూ ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ప్రియులారా, మొదటి నెల అయిపోయింది. ఇంకా మనకు 11 నెలలు మాత్రమే ఉంది. ఈ రెండవ మాసంలో, ఈ రెండవ నెలలో, ఫిబ్రవరిలో దేవుడు మనకిచ్చు వాగ్దానము ఏంటంటే, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనంలో దేవాది దేవుడు చెప్తున్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నీ కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు కన్నీరు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుడంట కన్నీరు విడుచుట చూస్తాడు. దేవుడు మన కళ్ళల్లో ఆ నీరు వస్తూ ఉన్నప్పుడు ఒట్టిగా వస్తుందండి. ఎంతో దుఃఖము, వేదన, బాధ హృదయంలో ఉంటే కన్నీటితో మనము దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటాం. అలాంటి సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు, ఈ 2వ మాసంలో ఈరోజు నువ్వు దుఃఖ హృదయంతో ఉన్నావా, బాధతో ఉన్నావా, వేదనతో ఉన్నావా? ఒకవేళ ఈ సంవత్సరమన్నా నాకు మంచి జరుగుద్దా అని నిరాశ, నిస్పృహలతో నువ్వు ఈరోజు ఉన్నావా? దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు కన్నీరు విడుచుట నేను చూచితిని అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్న దేవుడు. అందుకే దేవుని యొక్క, ఆయన యొక్క గుణగణముల్లో ఆయన ఎక్కువగా, వాక్యము కూడా ఎక్కువగా చెప్పేది ఏంటంటే, ఆయన చూచేవాడు, ఆయన మాట్లాడేవాడు, ఆయన సజీవుడు, ఆయన మనల్ని తాకుతాడు, ఆయన మనల్ని భద్రపరుస్తాడు, ఆయన మనల్ని పోషిస్తాడు. దీస్ ఆర్ ఆల్ యాక్షన్స్. ఇలాంటి అంటే క్రియలు చేసేవాడు మన దేవుడు. ఆ క్రియలలో తన కనుదృష్టి మన మీద, దేవుని యొక్క బిడ్డల మీద నిలిపే దేవుడు. తన కనుదృష్టి నిలిపినప్పుడు మనం సంతోషంగా, చక్కగా ఉన్నప్పుడు మాత్రమే కాదు సుమా, నీ దుఃఖంలో, నీ వేదనలో నువ్వు కృంగి ఉన్నప్పుడు కూడా నిన్ను గమనించే దేవుడు, నీ కన్నీరును చూచే దేవుడై ఉన్నాడు. భక్తుడు అంటున్నాడు కదా, నీవు కన్నీటిని నీ బుడ్డలో దాచితివి అని అంటున్నాడు. ప్రతి కన్నీటిని దేవుడు క్వాంటిఫై చేస్తూ ఉన్నాడు, కొలుస్తూ ఉన్నాడు. నువ్వు ఏ సమయంలో, ఏ క్షణాన ఎలాంటి బాధలో ఉన్నావో, ఎలాంటి దుఃఖంలో ఉన్నావో, ఎలాంటి వేదనలో ఉన్నావో దేవుడు గమనిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, అలాగే దాన్ని కొలుస్తూ ఉన్నాడు. అయితే దేవుడు కేవలం చూసే దేవుడేనా, కొలిచే దేవుడేనా, చూస్తూ అలా ఉండిపోతాడా అంటే, దేవుడు అంటున్నాడు, నీ కన్నీరు చూడటం మాత్రమే కాదు, ఈరోజు నేను నీ ప్రార్థన ఆలకించుచున్నాను అని అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన దేవుడు ఆలకించుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ రెండవ క్రియ కనపడుతూ ఉంది. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ ప్రేయర్స్. అంటే చూచే దేవుడు నిన్ను, నీ పరిస్థితులను, నువ్వు ఎలాగున్నావో, ఏ స్థితిలో ఉన్నావో అదే రీతిగా నిన్ను అంగీకరించే దేవుడుగా ఈ దేవుడు ఉన్నాడు. నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో మనం చూస్తే ఇశ్రాయేలీల ప్రజల యొక్క బాధనంట దేవుడు చెబుతూ ఉన్నాడు, నేను చూచితిని అని అన్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. మరలా చూసారా, చూచితిని అనే దేవుడు. మన దేవుడు చూచే దేవుడు అండి. మన దేవుడు కేవలము ఆలకించే దేవుడు కాదు, మొరపెడితే ఉత్తరం ఇచ్చే దేవుడు. అలాగే ఆయన చూచే దేవుడు, చూచుచున్న దేవుడు మన దేవుడు. అందుకే అంటున్నాడు, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. తర్వాత ఏమంటున్నాడు,
పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. God not only seeing your tears, my dear friend, God also knows the reason behind your tears. నీ యొక్క కన్నీటి వెనక దేవుడికి ఆ యొక్క నీ హృదయంలో ఉన్న వేదన, బాధ, నీ గుండె లోతుల్లో ఉన్న ఆ యొక్క వేదన దేవునికి తెలిసే ఉన్నది. అందుకే దేవుడు హృదయాంతరంగములను పరిశోధించే దేవుడై ఉన్నాడు. చూచే దేవుడు, కన్నీటిని చూచే దేవుడు. ఈరోజు నీవు పడుతున్న బాధ, నువ్వు వెళ్తున్న వేదన, నువ్వు వెళ్తున్న ఇరుకైన మార్గంలో ఈ నెలలో ప్రత్యేకించి ఫిబ్రవరి మాసంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను నిన్ను మరవలేదు, విడవలేదు. నేను నిన్ను మరిచాను అనుకుంటున్నావు. నేను నిన్ను మరిచాను అనుకొని నువ్వే నన్ను మర్చిపోతున్నావు. నేను నిన్ను విడిచానని నువ్వే నాకు దూరం అయిపోతూ ఉన్నావు. నా మీద అనేకమైన అపోహలను పెట్టుకొని నేను ప్రార్థించే ప్రార్థనకు నాకు జవాబు రావట్లేదు, దేవుడు ఉన్నాడా లేడా అని ప్రశ్నలు అడుగుతూ నువ్వు పారిపోతూ ఉన్నావు నా దగ్గర నుంచి. కానీ ఇదిగో నువ్వు ఎక్కడికి పారిపోతావు, నేను నిన్ను చూస్తూ ఉన్నాను. దావీదు ఎడారుల్లో పారిపోయాడు. సౌలు తరుముతూ ఉన్నాడు కొంతకాలం. తర్వాత తన సొంత కుమారుడైన అబ్షలోము తరుముతూ ఉన్నాడు. ఆ తరమబడిన అనుభవాల్లో దావీదు అనేక గుహల్లో, అడవుల్లో, ఎడారుల్లో పరిగెడుతూ దాక్కుంటూ కన్నీరు కారుస్తూ కీర్తనలు రాస్తూ ఉన్నప్పుడు దేవుడు దావీదు కన్నీరుని చూశాడు. ప్రియులారా, హన్న దేవుని మందిరంలో పెట్టిన కన్నీరును ప్రవక్త అయిన ఏలీ అపార్థం చేసుకున్నాడు, కానీ దేవుడు అపార్థం చేసుకోలేదు. దేవుడు ఆ కన్నీరుని చూశాడు. ఈరోజు నీ కన్నీరును చూస్తూ ఉన్నాడు. నువ్వు పడుతున్న వేదన దేవునికి తెలుసు. నీ గుండె కోత దేవునికి తెలుసు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఫిబ్రవరి మాసంలో దేవుడు మీ కన్నీటిని తులిచి మీ దుఃఖ దినములు ఈ మాసములో సమాప్తమగునుగాక. ఆమేన్. దేవుడు మీ కన్నీరును తుడుచునుగాక. మీకు భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును దేవుడు తొడిగించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీరు ఇలాంటి అనేకమైన వర్తమానములు మా ఛానల్లో మీరు వినొచ్చు. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేకమైన వర్తమానాలు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి మిమ్మల్ని ఆత్మీయంగా స్థిరపరిచే వర్తమానాలు అనేకము ఈ ఛానల్లో వినొచ్చు. అనేక మందికి పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, ఈరోజు ప్రత్యేకంగా మీరు మాతో మీరు మాట్లాడింది నీకు వందనాలు. ఇదిగో నీ కన్నీటిని నేను చూచి తిని, నిశ్చయముగా నీ మొరను నేను అంగీకరించి తిని అని హిజ్కియాతో మీరు చెప్పిన మాటలను, ఆ యొక్క వాగ్దానమును మేము ఈరోజు ఈ ఫిబ్రవరి మాసంలో మేము స్వతంత్రించుకుంటున్నాం. దాన్ని మేము పలుకుతూ ఉన్నాం, దాన్ని మేము నమ్ముచూ ఉన్నాం, ఒప్పుకుంటూ ఉన్నాం. దేవా, ఈ వాగ్దానము నీ బిడ్డల జీవితంలో, మా జీవితంలో, మా అందరి జీవితాల్లో నెరవేర్చి నీ బిడ్డల జీవితంలో వారి దుఃఖమును సమాప్తము చేసి, దేవా, ప్రతి విధమైన భారము, ప్రతి విధమైన వేదన, దుఃఖము, కన్నీరు, దేవా, ఎలాంటి గుండె కోతలకు వాళ్ళు గురవుతున్నారో, ఒకవేళ వాళ్ళకు చాలా దగ్గర వారిని కోల్పోయి బాధలో ఉన్నారేమో, ఒకవేళ కొంతమంది ఇదిగో ఉద్యోగాలు కోల్పోయి బాధపడుతున్నారేమో, ఒకవేళ వాళ్ళు కొన్ని విషయాల్లో నష్టపోయి ఆర్థికంగా, లేకపోతే వ్యాపారంలో నష్టపోయి ఎవరన్నా కృంగిపోయి ఉన్నారేమో, వారి కన్నీరును నువ్వు చూసే దేవుడు అయి ఉంటున్నావు. నీ బిడ్డలను తలలుగా ఉంచుతానన్నావు కదా ప్రభువా. నీ బిడ్డలు ఎక్కడ కృంగిపోకుండా బలపరిచి తృప్తిపరిచి నీ బిడ్డలు తలపైకెత్తమని, మీ కృప చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు మీరు తప్పకుండా కాల్ చేయొచ్చు. 9704501010 అని మీ స్క్రీన్ మీద చూపిస్తున్న నంబర్కు తప్పక కాల్ చేయండి. మేము తప్పక మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాం. లేకపోతే మీరు వాట్సాప్ చేయొచ్చు మీ ప్రార్థన మనవులు. మేము తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం. వచ్చే నెల మనం కలుసుకున్న పర్యంతము దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.